మ్యాక్స్ టీవీ అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు నేను ఒక 2 విషయాలు మీకు చెప్దామని నా మనసులోకెళ్ళి భావాలు చెప్తున్నాను. మొన్న క్రికెట్ గురించి మా చిలక జోష్యం వాళ్ళు ఇంకా మళ్ళీ తర్వాత ఇలాగనే ఛానల్లో కూర్చొని చెప్పిన వాళ్ళు ఎవరైనా సరే మన ఇండియా గెలుస్తుంది, ఆస్ట్రేలియా గెలుస్తుంది అని అట్లా ఫేక్ న్యూస్ చెప్పడం వల్ల ఒకళ్ళకు పోయి అది 10 మందికి అంటుకుంటుంది. అలా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మా చిలక జోష్యం వాళ్ళు ఒకరు చెప్పారు కాబట్టి అందరూ అలాగనే చెప్పారు, అందరూ అలాగనే ఉండరు. ఏదో ఆ సమ్మక సారక దయ వల్ల, ఆ భగవంతుడి అండదండ వల్ల ఆ కాలం నుంచి ఈ కాలం దాకా మేము నడుచుకుంటూ వస్తున్నామంటే మారు ధర్మం కాదు, మా తాత వాళ్ళు ఇచ్చిన వృత్తి అది మేము కాపాడుకుంటా ఇప్పుడు ఈ జనరేషన్ నమ్మలేని జనరేషన్లో కూడా మేము ఈ ఛానల్లో కూర్చొని చెప్తున్నామంటే అది మా గొప్పతనం కాదు, అది అంత అమ్మవారి గొప్పతనం. కానీ ఇలాంటి మా చిలక జోష్యం వాళ్ళు ఎవరో డబ్బుకి చెప్పి ఏదో చేసి మాకు అల్లరి పాలు చేయకూడదు. కానీ చెప్పేది నిజమో కాదో ఏ చిలక జోష్యం కూడా మన క్రికెట్ గురించి చెప్పదు. రెండవది మన ఇండియా గురించి ఎలాగుందో చెప్పదు. పూర్వకాలం నుంచి ఈ కాలం దాకా క్రికెట్ గెలుస్తుంది, మ్యాచ్ గెలుస్తుంది, అతను గెలుస్తాడు, ఇతను గెలుస్తాడని చెప్తే మాకన్నా వేల పండితులు ఉన్నారు, మాకన్నా పెద్ద పెద్ద దేవతలు ఉన్నారు, వాళ్ళు చెప్పచ్చు కదా. అదే కాదు, నేను చెప్పేది సత్యం. మీకు అందరికీ ఏంటంటే మేము చెప్పేది ఓన్లీ పేరు మీద చిలక జోష్యం ఎలాగుందో, చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో కార్డు, మీ రాశి ఎలాగుంది, ఈ నెల మీకు బాగుందా లేదా, మీ కుటుంబం ఎలా ఉంటుంది అని ఒక బుక్కు పంచాంగం చదివి చెప్తాం, ఒక చిలక మీద కార్డు చదివి చెప్తాం. కానీ ఇలాంటివి అలాంటివి మాకు చెప్పడానికి మా శాస్త్రంలో ఉండదు. అలా కాబట్టి ఇప్పుడు ఈ మ్యాక్స్ టీవీలో కూడా నేను జాతకం చెప్తున్నాను, మీరు ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు. కానీ మరి నేను చెప్పేది ఏంటంటే అలాంటి క్రికెట్ల గురించి కానీ మళ్ళీ చెప్తున్నాను, క్రికెట్ కానీ ఇంకా అలాంటివి ఏరే వాళ్ళ గురించి చెప్పడం కానీ ఇలాంటివి అని డబ్బులకి ఆశపడి చెప్తున్నానని నేను అనుకుండొచ్చు. కానీ ఎవరు ఏ దాంట్లో కూడా ఇప్పుడు మ్యాక్స్ టీవీ ఉంది, చాలా ఛానల్స్ ఉంటాయి, అదొక పెద్దదైతే ఇది ఓడిపోతుందని చెప్తే అది కాదు. మన ఎటుపోయి మన దేశ శాస్త్రం మనకి ధర్మం ఏం నేర్పించిందో అది చెప్పడమే మన మంచి ధర్మం. ఆ వృత్తికి మనం ద్రోహం చేయకూడదు. దయచేసి అందరికీ చెప్తున్నాను, పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు దయచేసి అందరూ వినండి. చెప్పింది ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి. ఇది క్రికెట్ గురించి చెప్పారు, మీకు బ్యాటింగ్ గురించి చెప్పారు, ఇంకా మన ఆడే రంగస్థలంలో ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారు, ఆ ఆటగాళ్ళు ఇతను గెలుస్తారు. ఇప్పుడు ఈ మధ్యాహ్న కాలంలో కబడ్డీ కూడా ఆడుతున్నారు, ఈ దేశం వాళ్ళు గెలుస్తారు, ఆ దేశం వాళ్ళు గెలుస్తారని ప్రతి ఒక్కటి ఆట ఆడుతున్నారు. కానీ అతను గెలుస్తారు, ఇతను గెలుస్తారు, ఇంతవరకు ఏ శాస్త్రం ఏ వేల పండితులు చెప్పలేదు. ఇంకా వేల పండితుల కాలేనప్పుడు మన వల్ల ఏమవుతుంది? మన వల్ల కూడా కాదు, అది నిజం కాదు, అది చెప్పేది కూడా మేము నిజం కాదు. ఎందుకంటే మాకు వచ్చిన ధర్మాలు రెండే, చిలక ఏం తీస్తుందో ఆ కార్డు చదివి చెప్పడం మా బాధ్యత, అది వచ్చిన ధర్మం. రెండోది బుక్ చెప్పడం, అంతే. ఇవి రెండు మేము పాటించేది. అంతేగాని ఇలాంటివి క్రికెట్ల గురించో దేని గురించో దాని గురించో మాకు అలాంటివి కాదు. ఇంకా వేసేది మేము గవ్వలు, అవి మాకు చేసేది ఆ పనులు. కాబట్టి మీకు ఈ టీవీ ముంగట వచ్చి చెప్తున్నాను. అందరికీ నమస్కారం.